చూసిన ఆడు ఇంట్లోనే ఉన్నాడు. నా కొడక సిగ్గుమాలినోడా రారా ఎరా కొంత్రి నా కొడక వడ్డీకి లెక్క తీసుకున్నాడు ఇయ్యాలని తెలదట్రా అమ్మా నా మొగు నేను చేయద్దమ్మా ఎరా తీసుకున్న లెక్క కట్టాల్సి వస్తుందని నీ సొంత ఇంటికే దొంగలాగా రాత్రికి రాత్రి వచ్చిపోతాండావా నీకోసం మేము పడిగాపులు పడాలంట్రా ఇంకో అరగంటలో వడ్డీతో సహా అసలు కూడా కట్టలేదో నీ టవ్వ టంగు మరిపించి గుత్తి కోసి గుత్తికి పార్సల్ చేస్తా నా కొడక. ఏమా నీ దగ్గర అప్పు తీసుకున్నాడు ఊరోజులు పారిపోయినాడు. ఏదో జామీనుండిన పాపానికి వడ్డీ ఎక్కువ కట్టినాను. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడమ్మా. మర్యాద కావాలా సార్ మీకు? మర్యాద ఇంత తీసుకో. ఇదేరా ఈశ్వర్ ఇచ్చే మర్యాద. ఎరా జింగిడి, నా అన్నలు ఊళ్ళో లేరు పిల్ల గుంకే కదా అని మోసం చేస్తాడా? నేను మూతి మీద మీసం లేని మగరాయుడు లాంటి ఆడపిల్లనరా. ఎక్కువ మాట్లాడుతున్నా. ఎవరేది? మా అక్క బిడ్డ వైజాగ్ నుంచి వచ్చినది. చుట్టంగా వస్తేమా ఆకేసుకొని నాకొని తింటిమా బారగా ఉండి మూసుకొని చూస్తేమా అని ఉండాలా, లేదా సిరికి చాట్ అయిపోతాది. ఇంకో అరగంటలో మొత్తం లెక్కొచ్చి చేరాలనే. అమ్మా అరగంటలోగా 3 లక్షలు యాడ్ నుంచి తెచ్చిచ్చేది. ఒక్క వారం టైం ఈ తల్లి, నా తల తాకట్టు పెట్టినే తెచ్చిస్తాను. ఏంది ఈ మాసిన తలకాయ? ఒక్క వారం టైం ఈ తల్లి, ఎట్టాగైనా తీర్చేస్తాం. ఏందే ఒక వారం? సరే ఇప్పుడు మా లెక్కిచ్చేదానికి నేను దోవ చూపిస్తాను, నువ్వెనుకో. ఓ బిడ్డకి తల్లివైనా కూడా ఇంకా బిర్రు జారకుండా కుర్రదాన్లాగా పిడపిడలాడిపోతుండవే. నువ్వెప్పుడైనా ఇంట్లోంచి బయటికి వచ్చి అట్టా ఇట్టా తిరిగేటప్పుడు ఈడ అంగట్లో ఉన్న అంతమంది నిన్ను చూసి చొంగ కార్చకుండా ఉండారా ఏంది? ఇట్లాంటి పోరం బోకోడికి పెండ్లంగా ఉండే బదులు పోషించే వాడితో పండుకుంటే మొత్తం లెక్క చిటికలో తీర్చేయచ్చు. ఏంది ఆలోచిస్తుండవు? బిర్రి చెప్పు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అక్రమ వడ్డీ కేసులో నేను జైల్లోకి తోయిస్తే లా చదువుకునే నాతోనే చట్టం గురించి మాట్లాడుతుండవా? నీ చిన్నమ్మ మీద అంత అక్కరుంటే నువ్వే పట్టుకోవే. ఏం చేయమంటారా? మళ్ళీగా దాన్ని నరికి పోగలు పెట్టక. ఏమే 6 అడుగులున్న మొగోళ్లే నా ముందు నిలబడటానికి భయపడి ముచ్చమటలు పట్టి 3 ఆమట్లు పారిపోతా ఉంటే పిల్ల కోడి మాదిరుండే నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా ఒంటి మీద చెయ్యేస్తావే? నా ఒంటి మీద చెయ్యేసిన నీ ఒంటిని ఇంతమంది నూలు పోగు కూడా లేకుండా చూస్తారే. అటు చూడరా మల్లిగా, పాంచాలికి పంచ ప్రసాదించిన శ్రీకృష్ణుడు. రేయ్ వీడికి ఉన్న గుడ్డలు కూడా ఊడదీసి అందరి ముందు ఊత కొట్టుకుంటున్నాడు. ఈ ఈశ్వర్కి ఏ నా కొడుకు అడ్డొచ్చినా వాడికి ఇదే గతం తెలియాలా?
ఆడదానమేనా నువ్వు ఆడదానమేనా? నీకు మాటలతో అర్థం కాదే, చేతలతోనే అర్థమవుతుంది. అమ్మాయిగా పుట్టి అమ్మాయిలా బతకుండా మగరాయిలా తిరిగే నీకేలా ఉందంటే ఆ అమ్మాయికి ఎలా ఉంటుందే? ఇకనైనా ఆడదానిలో బతుకు. చెప్పా చూడన్నా ఆడ చేసే పనేనా? ఏంట్రా నీ అబ్బా, ఎంత దమ్ముంటే ఈ ఈశ్వరి మీద చెయ్యేసి నీ పాటికి నువ్వు పోతాండావు. ఎప్పుడైతే నా మీద చెయ్యేసావో అప్పటి నుంచే నువ్వు నాకు మొగుడు అయిపోయావు. ఈ శుక్రవారం నా ఓణి మీద చెయ్యేసినావు, వచ్చే శుక్రవారం నా ఒంటి మీద చెయ్యేపిస్తా నా మొగుడిగా. ఎవరిళ్ళు? నీ అమ్మ నాయనలా? అంటే మామ అత్త? ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఏదో అనుకోకుండా జరిగిపోయిందమ్మా. అమ్మా దీంతో ఏంటమ్మా మాటలు? రే జింగిడి, నీకింగితం తెలీదు, మధ్యలో దూరతావు. నన్ను కట్టుకున్నాక అన్ని నేర్పిస్తానులే. మామా అత్త, నేను మంచి మూడ్లో ఉన్నప్పుడే మీ పిల్లని తీసుకోండి, లేదా ఇట్టాకే తగరారు చేస్తా ఉంటే కత్తితో కసక్కన పొడిచి నిన్ను చంపేసి నేను ముండబోయడానికి కూడా సిద్ధమే. 10 లెక్క పెట్టేలోగా పొండి. రే మల్లిగా అక్క లెక్క బట్రా. 1 2 3 పదరా వెళ్ళిపోదాం. తప్పుకో. 5 ఆడు పోయినాడక్క. ఆడు కాదురా, బావా. బావగారి ఫుల్ బయోడేటా సాయంత్రంలోగా తెచ్చేస్తానక్క. దొరికిపోతున్నా అక్క, జరిగిందంతా చెప్పొద్దనిదన్నా. ఒరే సిన్నోడా, వచ్చినావా? నీ సెల్లెలు పిచ్చి పట్టినని కూర్చొని ఉండాది, పోయి చూడు. చెల్లి, నీ అన్నింకా సావలేదే. కడపలో ఉండే నాకు ఎవడో చెప్తే గాని తెల్లే యాడ్రవని కొంప. అన్న శివాలయం సందులో 7 ఇల్లు మారాడ్ల బతికే నా సెల్లెల్ని ఇట్ట మూల కూసబెట్టినాడే, అన్ని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నా పగ సల్లారదు. వస్తాడా? రే తెలివి తక్కువడా, ఉండ్రా. నువ్వు నేరుగా పోయి ఆడ నరకతావు, ఆడు చస్తాడు, మళ్ళా నాగతి. ఈ మాదిరి ఏదో ఒకటి చేస్తారనే మీ ఇద్దరికి చెప్పకుండా ఉన్నా. మన కుటుంబం శాసిస్తేనే ఈ ఊళ్ళో పొద్దు పొడుస్తాది, బాన పడతాది. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన నన్నే ఓ పిల్లగాడు ఓడి లాగినాడని ఊరంతా చెప్పుకుంటాంది. నా మీద చెయ్యాల్సిన చేత్తోనే తాళి కట్టించుకుంటే కొంగులాగినోడ్నే కొంగున ముడేసుకుంది, ఎంత కంచున ఈశ్వరి అని ఊరంతా పొగుడుతాదిరా. ఏరా చిన్నోడా, ఏం దట్టా చూస్తాండావు? లాగినోడు లాగేసుకున్న పిల్లాడు కాదు, ఆడు ఈ సీమకే సింహం లాంటోడు. ఏందమ్మా నువ్వు చెప్పేది? ఆడే నా మొగుడని చెప్తాండా. వచ్చే శుక్రవారమే నా పెండ్లి. శనివారం మీ ఇంటికి విందుకు వస్తాండాం. వదినకి చెప్పి నల్ల దుప్పికోడు పులుసు పెట్టమని చెప్పు. పోరా పో. రేయ్ ఏం తల్లి? ఇట్రా అన్నా. చెప్పమ్మా. ఒక్కగానొక్క చెల్లెలు పెండ్లి చూడాలని నీకు ఆశగానే ఉంటాది. నువ్వు వీడినే ఉంటే ఏదో ఒకటి చేస్తావనే పొమ్మంటాండా అన్నా. పిచ్చి తల్లి, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. ఇద్దరు భోజనానికి రండి. థ్యాంక్స్ అన్నా. పోయినాక ఫోన్ చెయ్యి. అట్టాగమ్మా. మల్లిగా ఏందక్క? మా అత్తారి లెట్టుందో ఓసారి పోయి చూసొద్దాం పారా.